గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న వీధిలో ఒక ఆవు దూడ ఎండ దెబ్బకు గురై పడిపోవడం జరిగింది. అది గమనించిన వాస్తవ్యులు సుంకర దాస్ కు సమాచారం అందించారు. వెంటనే పశు వైద్యుల సాయంతో ఆ దూడకు వైద్యం అందించారు. రోడ్ల మీద ఇలా ఆవులను వదలడం వల్ల అనేక రకాలుగా మృత్యువాత పడుతున్నాయని, ఈ మధ్య కాలంలో రోడ్ల మీద తిరిగే ఆవులను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అపహరిస్తున్నారని సుంకరదాసు ఆవేదన చెందారు. వీటి కోసం కఠిన చట్టాలు తీసుకురావాలని, గో సంతతిని కాపాడుకోవాలని సుంకరదాసు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, అశోక్ యాదవ్, కళ్యాణ్ డిన్ను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. మన భీమవరం ప్రాంతంలో గో సంతతి అనేది అంతరించిపోతుందనడానికే ఇదే రీజన్. ఎందుకంటే పాలకుల్లోనేమో రోడ్ల మీద ఉన్న ఆవుల్ని దొంగలు ఎత్తుకుపోతున్నారు. ఈ భీమవరంలో ఉన్న రోడ్ల మీద ఆవులు కూడా దొంగలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. కొన్నేమో ఇలా అనారోగ్యంతో బాధపడి చనిపోతున్నాయి. దయచేసి ఆవుల యజమానులు పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇళ్లలో పెంచుకోండి. ఎప్పటికైనా ఇవన్నీ చూసి నేర్చుకోండి. ఎందుకంటే మేము వీడియోస్ రూపంలో మీకు చెప్తున్నాం కదా, ఇవి రోడ్ల మీద తిరగడం వల్ల కొంతమంది ఎత్తుకుపోతున్నారు, కొంతమంది అనారోగ్యం, కొన్ని ఆవులేమో అనారోగ్యంతో చనిపోతున్నాయి. దయచేసి మీరు మారమని చెప్పి మరొకసారి భీమవరం తరపున, గో సంరక్షణ తరపున కోరుకుంటున్నాము. అర్థం చేసుకోండి.